వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణలు. నీరేజపత్రేక్షణ నీరేజపత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని 6వ స్కంధంలో మనం 11వ అధ్యాయంలో ఉన్నాం. వృత్రాసురుని వీరాలాపములు, భగవంతుని స్తుతించుట. శ్రీ శుకోవాచ. త ఏవం సంసతో ధర్మం వచ వచ్చురచేతసః నైవా గృహ్ణన్ భయత్రస్తా పలాయన పరా నృపా. విశీర్యమాణాం పృతనామాసురీమసురర్షభః కాలానుకూలైశ్రిదశైః కాల్యమానామనాథవత్. దృష్ట్వా తప్యత సంక్రుద్ధ ఇంద్రశత్రురమర్షితః తాం నివార్యౌజసా రాజన్నిర్భర్త్యేదమువాచః. కిం వ ఉచ్చరితైర్మాతుర్ధావద్భిఃపృష్ఠతో హతైః. నహి భీతవధశ్లాఘ్యో న స్వర్గశూరమానినాం యది వ ప్రధనే శ్రద్ధాసారం వాక్షుల్లకా హృది. అగ్రే తిష్ఠత మాత్రం మేన చేద్గ్రామ్య సుఖే స్పృహా. ఏవం సురగణాన్ క్రుద్ధో భీషయన్ వపుషా రిపూన్. జనదత్సు మహాప్రాణో येन లోకా విచేతసః తేన దేవగణాః సర్వే వృత్ర విస్ఫోటనేన వై. నిపేతుర్మూర్ఛితా భూమౌ యథైవాశనినాహతాః మమర్దపద్భ్యాం సురసైన్యమాతురం నిమీలితాక్షం రణరంగదుర్మదః. గాం కంపయన్నుజ్జతశూల ఓజసానాళం వనం యూధపతిర్యథోన్మతః. విలోక్య తం వజ్రధరోత్యమర్షితస్వశస్త్రవే మిత్రవతే మహాగదాం చిక్షేపతామాపదతీం సుదుస్సహాం చగ్రాహ వామేన కరేణ లీలయా. స ఇంద్రశత్రుకుపితో భృశం తయా మహేంద్రవాహం గదయోగ్రవిక్రమః. జఘాన కుంభస్థల ఉన్నదన్ మృధే తత్కర్మ సర్వే సమపూజయన్ నృపా. శుక్రవారం నాడు పరీక్ష మహారాజా, అసురసేనలు భయభ్రాంతులై పారిపోతున్నారు. వారికి తమ ప్రభువైన వృత్రాసురుని ధర్మవచనములు ఏమాత్రం చెవికెక్కలేదు. దేవతలకు కాలం కలిసి వచ్చినది. అందువలన వారు అసురసేనలను తరిమివేయుచుండరి. సరియైన నాయకుడు లేని వారి వలె వారు చెల్లా చెదరైపోయారు. అట్టి తమ సైన్యమును చూచి వృత్రాసురుడు క్రోధంతో ఊగిపోతున్నాడు. ఎట్టకేలకు అతడు తన బలముతో
దేవసైన్యమును నిలువరించాడు. పిమ్మట వారిని ఎదురిస్తూ ఇలా పలికాడు: పిరికివారైన సైనికులు తల్లి కడుపున చెడపుట్టిన వారు రణభూమిలో పారిపోతున్న వారిని వెనుక నుండి దెబ్బతీయుట గొప్పదనం కాదు. శూరుల మనుకును మీ వంటి వారికి అది తగదు. అట్టి చర్య ప్రశంసాపాత్రము కాదు. అంతేకాదు, దాని వలన స్వర్గప్రాప్తి కూడా ఉండదు. అధములారా, మీరో యుద్ధం చేయుడు శక్తి ఉన్నచో నా ఎదుట నిలబడండి. మీకు జీవించి విశేష సుఖములను అనుభవింపవలనను ఆలస లేనట్లున్నది. ఏ కొంచెమైనను మీలో రణోత్సాహం ఉన్నచో క్షణకాలము నా ఎదుట నిలిచి నా యుద్ధ కౌశలము రుచి చూడండి. మిగుల బలశాలి అయిన వృత్రాసురుడు కోపంతో శత్రువులైన దేవతలను భయభ్రాంతులను గావించుచు బిగ్గరగా సింహనాదం చేశాడు. ఆ గర్జనకు లోకములన్నీ అచేతనములయ్యాయి. వృత్రాసురుని భయంకర గర్జనకు దేవగణములు తాముపై పిడుగుపడుచున్నదా అయినట్లు భీతిల్లారు. పిమ్మట మూర్ఛిల్లి నేలపై పడిపోయారు. అప్పుడు మదించిన గజరాజు తామరవనములో ప్రవేశించినట్లు వృత్రాసురుడు త్రిశూలమును చేపుకుని దేవసైన్యములలో చొచ్చుకొని పోయి వారిని తన పాదములతో త్రొక్కివేయడం మొదలుపెట్టాడు. దేవతా సైన్యముల కనులు భయముతో మూసుకొని పోయాయి. అతని పాదఘట్టనలకు భూమి కంపించింది. ఆ పరిస్థితిని వజ్రాయుధమును ధరించున్న ఇంద్రుడు సహింపజాలక బలమైన తన గదను వృత్రునిపై విసిరాడు. తన మీదికి దూసుకుని వచ్చుతున్న దుస్సహమైన ఆ గదను వృత్రాసురుడు అవలీలగా తన ఎడమ చేతితో పట్టుకున్నాడు. రాజా, మహాపరాక్రమశాలి అయిన వృత్రాసురుడు ఉగ్రుడై ఊగిపోవచ్చు అదే గదని ఇంద్రుని వాహనమైన ఐరావతం యొక్క కుంభస్థలముపై బలముగా కొట్టాడు. యుద్ధరంగంలో వృత్రాసురుడు ఉన్నర్చిన ఈ ఘనకార్యమును అందరూ ప్రశంసించారు. ఐరావతో వృత్రగదాభిమృష్టో విఘూర్ణితో ద్రిక్కులి శాహతో యథా అపాసరద్భిన్నముఖ సహేంద్రో ముంచన్న సప్తధనుర్భుషాత్తః న సన్నవాహాయ విషన్న చేతసే ప్రాయుంక్త భూజస్స గదాం మహాత్మా ఇంద్రో ముతస్యంది కవరాభిమర్శ వీతవ్యథక్షత వాహోపతస్థే సతం నృపేంద్రాహవకామ్యయా రిపుం వజ్రాయుధం భ్రాతృహణం విలోక్య స్మరం చ తత్కర్మనుషం సమం హర్షోకేన మోహేన హసన్ జగాత. వృత్రాసురుని గదాఘాతముతో ఐరావతము వజ్రాయుధము దెబ్బకు పర్వతం వలె కంపించింది. ఆ గదా ప్రహారమునకు తల దెబ్బతినగా రక్తము స్రవింపసాగెను. అంతటా అది ఇంద్రునితో సహా 7 ధనుస్సుల దూరము అనగా 28 మూరలు వెనక్కు తగ్గింది. తన వాహనమైన ఐరావతము మూర్ఛిల్లుటను చూచి దేవేంద్రుడు మిగుల విషాదగ్రస్తుడయ్యాడు. యుద్ధ నియమములను తెలిసిన వృత్రాసురుడు అతనిపై మరల గదను విసరకుండా ఉన్నాడు. తరువాత ఇంద్రుడు అమృతమును చిందించే తన హస్తముతో స్పృశించి దాని గాయములను మాన్పెను. అతడు మరల యుద్ధరంగమున నిలిచాడు. రాజా, తన సోదరుడైన విశ్వరూపుని వధించిన ఇంద్రుడు తనతో యుద్ధము చేయుటకై వజ్రాయుధమును చేబూని వచ్చుటను వృత్రాసురుడు గమనించాడు. అప్పుడు ఇంద్రుడు నచ్చిన ఆ పాపకృత్యము స్మరణకు రాగా అతడు శోకమోహములలో మునిగిపోయాడు. తరువాత వెటకారముగా నవ్వుతూ ఇలా అన్నాడు. వృత్రవాచ: దృష్ట్యా భవాన్ మే సమవస్థితో రిపుః యో బ్రహ్మః గురుః భ్రాతృః చ దిష్ట్యా నృణోద్యాహమసత్తమత్వయా మచ్చూల నిర్భిన్న దృషధృతాచిరాత్ యో నోగ్రజస్యాత్మవిదో ద్విజాతేః గురోరపాపస్య చ దీక్షితస్య విస్రభ్య ఖడ్గేన శిరాంశ్చ వృశ్చత్పశోరివా కరుణస్వర్గకామః శ్రీహ్రీదయా కీర్తిభిరుజ్జితం త్వాం స్వకర్మణా పురుషాదైశ్చ గర్హ్యం కృచ్ఛ్రేణ మచ్చూల విభిన్న దేహం అస్పృష్టవగ్నిం సమదంతి గృధ్రాః అన్యేను ఏ త్వేహ నృశం సమజ్ఞాయే హ్యుద్యతాస్త్రాః ప్రహరంతి మహ్యం తైర్భూతనాథాన్ సగణాన్ నిశాత త్రిశూల నిర్భిన్నగళైర్యజామి. వృత్రాసురుడు అన్నాడు: ఓ ఇంద్రా, నేడు నా అదృష్టము పండిన దినము. నీ వంటి శత్రువు నా ఎదుట పడ్డాడు. నీవు మిగుల దుర్మార్గుడవు. బ్రాహ్మణోత్తముడైన విశ్వరూపుడు నీకు గురువు, నాకు సోదరుడు. ఆయనను హతమార్చితివి. ఇప్పుడే రాయి వంటి నీ కఠోర హృదయమును నా శూలముచే బ్రద్దలు గావించి నా సోదరుని రుణమును తీర్చుకొందును. నా సోదరుడైన విశ్వరూపుడు ఆత్మజ్ఞాని, ఏ పాపమును ఎరుగనివాడు.
అతడు బ్రాహ్మణోత్తముడు, పైగా నీకు గురువు. యజ్ఞదీక్షితుడై ఉన్న అతనిని నీవు నమ్మించి నిర్దయుడైన వాడు యజ్ఞ పశువును వధించినట్లు అతని శిరస్సులను ఖండించావు. దయా, లజ్జ, లక్ష్మి, కీర్తి నిన్ను విడిచిపెట్టాయి. నీ వనర్చిన నీచ కార్యములను నా నరమాంస భక్షకులైన రాక్షసులు కూడా గర్హింతురు. నేడు నా శూలముచే నీ శరీరమును ముక్కలు ముక్కలు చేస్తాను. పాపాత్ముడవైన నీకు దహన సంస్కారం కూడా కలుగదు. పైగా గ్రద్దలు నీ దేహాన్ని పొడిచి పొడిచి తింటాయి. అజ్ఞానులైన ఈ దేవతలు నీచుడవు, క్రూరుడవైన నీకు అనుయాయులై నాపై శస్త్రములను ప్రయోగిస్తున్నారు. నేను వాడి అయిన నా త్రిశూలముతో వారి కంఠములను నరికేస్తాను. ఆ విధంగా వారిని భైరవుడు మొదలగు భూతగణములకు బలిస్తాను. అసో హరే మే కురిశేన వీర హర్తా ప్రమచ్చైవ శిరో యదీహ తత్రానృణో భూతబలిం విధాయ మనస్వినాం పాదరజ ప్రపశ్యే సురేష కస్మాన్న హినోషి వజ్రం పురస్థితే వైరిణి మయ్యమోఘం మా సంశయిష్ఠాన గదేవ వజ్రం స్యాన్నిష్ఫలం కృపణాధేవయాంచ. మహావీర, ఓ ఇంద్ర, నీవు నా సేనలను చిన్నాభిన్నమనర్చి నీ వజ్రాయుధముతో నా శిరస్సును ఖండించుటయు సంభవము కావచ్చు. అప్పుడు నా శరీరం పశుపక్షాదులకు భూతబలిగా సమర్పించి కర్మబంధముల నుండి విముక్తులైన మహాపురుషుల పాదరజమును ఆశ్రయించి వారు చేరు లోకములకు నేను వెడతాను. దేవేంద్ర, నేను నీ శత్రువును, ఎదుటనే నిలిచియున్నాను. అమోఘమైన వజ్రాయుధమును ఎలా ప్రయోగింపవు? నీ గద నిష్ఫలమైనది. అట్లే కృపణుని చేరి అర్ధమును వ్యాసించినట్లు నీ వజ్రాయుధము కూడా నిష్ఫలమగునని సందేహింపవలదు. నన్వేష వజ్రస్తవ శక్ర తేజసా హరే దధీచేస్తపసా చ తేజితః తేనైవ శత్రుం జహి విష్ణుయంత్రితో యతో హరిర్విజయ శ్రీర్గుణాస్తతః. అహం సమాధాయ మనో యథాహ సంకర్షణస్తచ్చరణారవిందే త్వద్వజ్రరంహోలులితగ్రామ్యపాశో గతిం మునేర్యామ్యపవిద్ధలోకః. పుంసాం కీలైకాం తధియాం స్వకానాం యాః సంపదో దివి భూమౌ రసాయాం నరాతి యద్వేష ఉద్వేగాధిః మదఃకలిర్వ్యసనం సంప్రయాసః త్రైవర్గికాయాస విఘాతమస్మత్పతిర్విధత్తే పురుషస్య చక్ర తతో నుమేయో భగవత్ప్రసాదో యో దుర్లభో కించన గోచరోన్యై. ఇంద్ర, నీ వజ్రాయుధము శ్రీహరి తేజస్సుతో దధీచి మహర్షి సపప్రభావంతో శక్తివంతమైనది. నన్ను సంహరింపుమని శ్రీ మహావిష్ణువు కూడా ఆజ్ఞాపించి ఉన్నాడు. కనుక నీ వజ్రాయుధముతో నన్ను సంహరింపుము. ఏలైన శ్రీహరియున్న వక్షముననే విజయము, లక్ష్మి, సకల సద్గుణములు నివసించుచుండును గదా. సంకర్షణుని ఆజ్ఞానుసారము నేను నా మనస్సును ఆయన పాద పద్మముల యందు నిలిపెదను. నీ వజ్రాయుధ వేగము నన్ను మాత్రమే కాదు, నా విషయ భోగముల బంధములను కూడా భేదించును. నేను నా శరీరమును త్యజించి మునులు చేరడి లోకములను పొందుతాను. పరమాత్మయకు శ్రీహరి తన అనన్య భక్తులకు స్వర్గ సుఖములను గాని పృథ్వీయందలి రసాతలమునందలి సంపదలను గాని ఇయ్యడు. ఎంచేదంటే వాటి వలన శాశ్వతమైన పరమానంద ప్రాప్తి కలుగదు. పైగా వాటి వలన ద్వేషము, ఉద్వేగము, అహంకారము, మనోవ్యథ, కలహములు, దుఃఖములు, శ్రమయు కలుగుచుండును. ఇంద్ర, మన ప్రభు అయిన శ్రీహరి తన భక్తులకు ధర్మార్థ కామములకు సంబంధించిన ప్రయాసలను వమ్ము చేయును. వాస్తవంగా అది ఆయన కృపా విశేషమే. ఎంచేతంటే ఆయన అనుగ్రహము అకించనులైన భక్తులకు మాత్రమే లభించును. ఇతరులకు అది మిగుల దుర్లభము. అహం హరే తవ పాదైకమూలదాసానుదాసో భవితాస్మి భూయః. అహం హరే తవ పాదైకమూలదాసానుదాసో భవితాస్మి భూయః. మనస్మరేతాసుపతేర్గుణాంస్తే గృణీత వాక్కర్మ కరోతు కాయః. న నాకపృష్ఠం న చ పారమేష్యం న సార్వభౌమం న రసాధిపత్యం. న నాకపృష్ఠం న చ పారమేష్యం న సార్వభౌమం న రసాధిపత్యం. న యోగసిద్ధీర పునర్భవం వా సమంజసత్వా విరహయ్యకాంక్షే. అజాతపక్షా ఇవ మాతరం ఖగాః స్తన్యం యథా వత్సతరాః క్షుధార్తాః. ప్రియం ప్రియేవ వ్యుషితం విషణ్ణాః మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం.
మమోత్తమశ్లోకజనేషు సఖ్యం సంసారచక్రే భ్రమత స్వకర్మభిః త్వన్మాయయాత్మాత్మజదారగేహే శ్వాసక్తచిత్తస్య ననాథ భూయాత్. వృత్రాసురుడు మనస్సునందే భగవానుని ప్రత్యక్షానుభవమును పొంది ఇలా ప్రార్థించాడు: శ్రీహరి, నాకు రాబోవు జన్మయందు అనన్యభావముతో నీ పాదపద్మములనే ఆశ్రయించునట్టి భక్తులను సేవించు భాగ్యమును ప్రసాదింపుము. జగన్నాథ, నా మనస్సు మంగళకరములైన నీ గుణములను స్మరించునట్లును, నా వాక్కు ఆ దివ్య గుణములను కీర్తించుచుండునట్లును, నా శరీరము నీ సేవలోనే నిమగ్నమగుచుండునట్లును అనుగ్రహింపుము. సకల సౌభాగ్యనిధి, నీ సేవా భాగ్యమునకు దూరమై నేను స్వర్గ సుఖములను గాని, బ్రహ్మలోకమును గాని, భూమండల సామ్రాజ్యమును గాని, రసాతలము యొక్క ఏకఛత్రాధిపత్యమును గాని, యోగసిద్ధులను గాని కోరను. అంతేకాదు, మోక్షమును సైతము కోరను. అరవిందాక్ష, రెక్కలు రాని పక్షులు తమ తల్లి కొరకు నిరీక్షించుచుండును. రెక్కలు రాని పక్షులు తమ తల్లి కొరకు నిరీక్షించుచుండును. ఆకలిగొన్న దూడలు తమ తల్లి యొక్క స్తన్యమును గోలుటకు ఆరాటపడుచుండును. దూరదేశమునకేగిన పతి యొక్క ఎడబాటునకు గురి అయిన పత్ని తన ప్రియభర్త యొక్క సమాగమమునకు ఉత్కంఠతో ఎదురు చూచుచుండును. అలాగే నా మనస్సు నీ దర్శన భాగ్యమునకై తల్లడిల్లుచున్నది. ప్రభు, నేను ముక్తిని కూడా అభిలషించుట లేదు. నా కర్మల ఫలముగా జనన మరణ చక్రములో పదే పదే తిరగవలసి ఉన్నను. నేను దానిని లెక్క చేయను. కానీ నాకు ఎట్టి జన్మ లభించినను భగవద్భక్తులతో మైత్రి మాత్రము నన్ను విడువకుండుగాక. నాకు ఎట్టి జన్మ లభించినను భగవద్భక్తులతో మైత్రి మాత్రము నన్ను విడువకుండుగాక. నీ మాయలో పడి దేహ గేహముల యందును, స్త్రీ పుత్రాదుల యందును ఆసక్తుడను కాకుండునట్లును, అట్లు ఆసక్తులైన వారితో ఎట్టి సంబంధము లేకుండునట్లును నన్ను అనుగ్రహింపుము. ఇదియే నా ప్రార్థన అన్నాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ఏకాదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.